విదేశీ ఉద్యోగాల మోజు ప్రాణాలు తీస్తోందనడానికి సంబంధించినటువంటి వార్త ఇది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళిన యువత డ్రగ్స్, ఉగ్ర ముఠాల చేతుల్లో చిక్కుకోవడంతో స్థానికులు వాళ్ళ తల్లిదండ్రులు వెలవెల్లాడుతున్నారు. తమ పిల్లలను రక్షించి సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారు. మే నెలలో ఇన్స్టాగ్రామ్లో ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఆకర్షణీయమైన ప్యాకేజీ కావడంతో విశాఖపట్నం నుంచి 3, విజయనగరం నుంచి 2, కడప జిల్లా నుంచి 4, హైదరాబాద్ నుంచి 3, మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన థాయిలాండ్ ప్రతినిధులతో వాళ్ళు మాట్లాడారు. ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న నిరుద్యోగ యువత ప్రకటనదారులు చెప్పిన తీయని ఆకర్షణీయమైన కబుర్లను నమ్మారు. వాళ్ళు సూచించినట్టుగా వాళ్ళ ప్రాంతాల నుంచి బయలుదేరి మే 9న థాయిలాండ్కి చేరుకున్నారు. థాయిలాండ్లో మొదటి రోజు చక్కగా చూసుకున్న ప్రకటనదారులు ఆ మరుసటి రోజున ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళని ముసుగులు వేసి మయన్మార్ తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం మేరకు ఉద్యోగార్థులందరికీ మయన్మార్లో ఒక నది ఒడ్డున ఉన్న క్యాంపులో ఉంచారు. చిత్రహింసలు పెట్టారు. డ్రగ్స్ తీసుకోవాలంటే ఒత్తిడి చేశారు. నిరాకరించిన వాళ్ళపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెళ్ళిన 12 మందిలో విశాఖ, హైదరాబాద్కి చెందిన వాళ్ళు 2 వాళ్ళ చెర నుంచి తప్పించుకుని స్వస్థలాలకు చేరుకున్నారు. మిగిలిన 10 మంది అక్కడే ఉన్నారు. ఎవరు లేని సమయంలో తల్లిదండ్రులకు ఫోన్లో తమ పరిస్థితిని బాధితులు వివరించారు. తమన్న ప్రాంతం లొకేషన్ షేర్ చేశారు. తమ రక్షించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే కడప, హైదరాబాద్ ప్రాంతాల కేసులు నమోదయ్యాయి. ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనితలను బాధితుల కుటుంబ సభ్యులు కలిశారు. స్పందించిన పవన్ కళ్యాణ్, లోకేష్ విదేశాంగ మంత్రి శాఖలతో మాట్లాడారు. ఆ ఉగ్రమోకల చెరలో మన దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది వరకు ఉన్నట్టు సమాచారం. తాము చేసుకున్న విన్నపాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రాణాలతో తమ పిల్లలను ఇళ్లకు చేర్చాలని వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.